అందరికీ నమస్కారం. సో మేమైతే రెడీ అయిపోయాం మాల్దీవ్స్ వెళ్ళడానికి. ముందుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి మాకు బెంగళూరుకి ఫ్లైట్ ఉంది. ప్రస్తుతానికైతే బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాము. అండ్ ఎస్, బెంగళూరు రీచ్ అయిపోయాము. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మాకు మాల్దీవ్స్కి ఫ్లైట్ ఉంది. అండ్ ఎస్, ఫైనలీ మేము మాల్దీవ్స్ రీచ్ అయిపోయాము. మా లగేజ్ తీసుకుని బయటకైతే మేము వచ్చేసాము. సో ఇప్పుడు అక్కడ మన ఇండియన్ కరెన్సీ నుంచి లోకల్ కరెన్సీలోకి మనం అమౌంట్ కన్వర్ట్ చేసుకోవాలి. సో అక్కడ లోకల్గా మార్చే వాళ్ళతో మాట్లాడి రూఫయా, అక్కడ లోకల్ కరెన్సీ వచ్చేసి రూఫయా అంటారు. మన ఇండియన్ రూపీస్ నుంచి రూఫయాలోకి మేమైతే అమౌంట్ కన్వర్ట్ చేసుకున్నాము. సో మేము మాల్దీవ్స్ రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 4 o'clock అయిపోయింది. సో మాకు చాలా ఆకలేసి అక్కడ ఫుడ్ తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోంచి మేము బయటకు వస్తున్నాము. వ్యూ చూస్తే కనుక అసలు మామూలుగా ఉండదు. జస్ట్ లలిత ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చింది. ఆ బయట మీరు కనిపిస్తున్నారు కదా, మొత్తం సముద్రంలో ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా నీట్గా చూపించాలని ఉంది. బట్ రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ టైం. మేము ఇమీడియట్గా బోట్ తీసుకుని వెళ్ళాలి. అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా బోట్లోనే ఉంటుంది, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే. సో మాకు టైం అయిపోయింది కాబట్టి గబగబా బోట్ తీసేసుకుంటున్నాం. మళ్ళీ మేము ఎయిర్పోర్ట్కి వస్తాము, అప్పుడు డీటెయిల్గా క్లియర్గా ఎయిర్పోర్ట్ అంతా మీకు చూపిస్తాము. సో బోట్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మేము మాఫూషి అనే ఐలాండ్కి వెళ్తున్నాము. అది ఒక పబ్లిక్ ఐలాండ్ అన్నమాట. సో ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం బోట్లో. అసలు ఆ బోట్ జర్నీ అయితే చాలా చాలా బాగుంది. సో మాఫూషి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే మాకు హోటల్ వాళ్ళు ఒక వెహికల్ పంపించారు. సో ఆ వెహికల్ ఎక్కేసి రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడే. హోటల్కి రీచ్ అయిపోయాము మేము. రాగానే వాళ్ళు వెల్కమ్ డ్రింక్స్ ఇంకా అట్లాగే రిఫ్రెషింగ్ వైబ్స్ అవి ఇచ్చారు. ఇది మా రూమ్లో నుంచి నైట్ వ్యూ అనమాట బయటకి. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి డిన్నర్ చేయాలి. సో ఇది మా రూమ్ బాల్కనీ నుంచి వ్యూ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పొద్దున్నే మేము బ్రేక్ఫాస్ట్ బఫెట్కి వచ్చేసాము. జస్ట్ సముద్రానికి ఒక 4 అడుగుల దూరంలో బ్రేక్ఫాస్ట్ అది ఏర్పాటు చేశారు.
మా వారేమో స్కూబా డైవింగ్ చేయాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు, ఫామ్ ఫిలప్ చేస్తున్నారనమాట. మా వారికంటే ప్రొఫెషనల్గా స్విమ్మింగ్ అది బాగా చేస్తారు, నాకేమో చాలా చాలా భయం. తల మీద నుంచి వాటర్ ఇలా పడితేనే నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతాను, అలాంటిది ఇప్పుడు సముద్రం మధ్యలో తీసుకెళ్ళి స్కూబా డైవింగ్ అంటే ఇంకా ఏమో మరి చూడాలి. సో నాకు అసలు స్విమ్మింగ్ అస్సలు రాదు, దాని నుంచి అసలు చాలా చాలా కష్టపడి భయపడుతూ ఉంటే నాకు వాటర్ మొహం మీదకి వచ్చేస్తే చాలా భయం వేస్తుంటుంది. సో కష్టపడి ఇందా నుంచి నేర్పిస్తున్నారు. సో ఒకసారి చూద్దాము. కిందకి దిగు, అది రా, కొంచెం ముందుకు రా. ఈ ఎండలో ఇప్పుడు చాలా ఎండగా ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే. నేను లలిత ఇద్దరం స్కూబా డైవింగ్ వెళ్ళబోతున్నాము. ఏదో స్పెషల్ స్కూబా డైవింగ్ అంట. మా దగ్గర వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ $180 కలెక్ట్ చేశారు. మమ్మల్ని గైడ్ చేసేది అయితే ఈయనే. హాయ్. Hello bro, how are you? Yeah, fine. Where we go? Daddy, scuba dive. స్కూబా డైవింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చాం మేము ప్రస్తుతానికి. ఆల్మోస్ట్ మాతో పాటు వచ్చిన టీం అందరూ కూడా వెళ్ళిపోయారు. అండ్ మా డ్రెస్సెస్ అయితే వాళ్ళు ఇలా ఇచ్చారు. కింద కాళ్ళకేమో అలాగా ఉన్నాయి. సముద్రం మధ్యలో ఉన్నాం మేమైతే యాక్చువల్లీ. ఇంకా వాళ్ళు వేరే వేరే హోటల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపరేట్ క్రూయిజ్ ఉంటుంది ఎవరికి వాళ్ళకి. yes we are ready. I'll show you the sky also. వావ్, సముద్రం మధ్యలో ఉన్నాం. సో ఇది మా ఫస్ట్ టైం స్కూబా డైవింగ్. నాకు అసలు నీళ్ళంటేనే చాలా భయం, అలాంటిది ఇప్పుడు సముద్రం లోపలికి తీసుకెళ్ళబోతున్నారు. సో లెట్స్ సీ ఎలా ఉంటుందని. ఏదో స్విమ్మింగ్ పూల్లో కాస్త ప్రాక్టీస్ చేసాము అలాగా ఉండడం. తీసుకునేవి తర్వాత సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ ఇచ్చారు. నాకు ఈ మీసం ఎక్కువ ఉండడం మూలంగా వాటర్ ముక్కులోకి వెళ్ళిపోయి ముక్కు కళ్ళన్నీ మండిపోతున్నాయి. సో నేనైతే బయటకు వచ్చేసారి. లలిత ఇంకా లోపలే ఉంది, వెయిటింగ్ ఫర్ హర్. వామ్మో, చాలాసేపు అయిపోయింది, లలిత ఇంకా రావట్లేదు. అంటే లైక్ మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు నేల కనిపిస్తుందా? ఇంక ఇక్కడికి వెళ్తే అసలు ఏం లేదు. లైక్ ఇక్కడే మీకు నేల కనిపించేది ఏదైతే ఉందో అక్కడే లైక్ ఎంత 20 to 30 feet ఉంటుందని చెప్పాడు. ఆ నేల మనకి ఏదైతే కనిపిస్తుందో ఇంక ఇక్కడైతే వాళ్ళకి తెలియదు అన్నాడు, ఎంత లోతు ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు అన్నారు. సో లలిత ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇటువైపుకి వెళ్ళింది. ఆల్మోస్ట్ లైక్ 10 minutes పైన అవుతుంది, 15 minutes. ఇంకా రాలా లలిత అయితే, జస్ట్ వెయిటింగ్ ఫర్ హర్. లలిత నువ్వేనా? ఓ వచ్చేసింది లలిత. దాదా My love, outside.
ఇందాక ఎక్కువసేపు ఉండలేకపోయాను కాబట్టి మళ్ళీ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి సెకండ్ టైం వెళ్తానని చెప్పి నేను అడిగాను. సో మళ్ళీ నాకు ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ మొత్తం అన్నీ పెట్టారు. సో ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి దిగుతున్నాను అనమాట. నీకు వెళ్తున్నప్పుడు కూడా తీసాను. నిజంగా ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ స్కూబా డైవింగ్. అంటే నేను చాలా భయపడుతూ వెళ్ళాను. బట్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది అనమాట. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఒక అడ్వెంచర్ అనమాట లైఫ్లో ఇది. ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. అంటే ఇదంతా ఖాళీ, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎక్కువ మంది లేము యాక్చువల్లీ, జస్ట్ ఎక్కువ అందరూ చాలామంది కిందే ఉన్నారు. పైన 2-3 కపుల్స్ మాత్రమే వచ్చారు. యా దగ్గరికి వెళ్ళకి వెళ్తావు. సో మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి వచ్చేసాము. ఇప్పుడు జెట్ స్కీ అనే వాటర్ రైడ్కి వెళ్తున్నాం. అమ్మ బాబాయ్, చాలా దారుణంగా ఉంది ఆ జెట్ స్కీ ఏదైతే ఉందో. నేను ఇంకా ఆపమని చెప్పేసి దిగిపోయాను. మా వారు ఇంకా తీసుకెళ్ళే అబ్బాయి ఇన్స్ట్రక్టర్ వెళ్ళారు. ఇదిగోండి అదే జెట్ స్కీ. ఇది ఇంకో స్పోర్ట్స్ యాక్టివిటీ అక్కడ. ఇది ఫన్ ట్యూబ్ అంటారు. అంటే ఆ ట్యూబ్లో మనల్ని కూర్చోబెట్టి ముందు బోటుకి తాడు కట్టి అట్లా సముద్రంలో ఈడ్చుకెళ్తూ ఉంటారు. నా ప్రాణానికన్నీ వాటర్ యాక్టివిటీసే ఉన్నాయి ఇక్కడ. చాలా భయపడ్డాను, బట్ బాగా అనిపించింది. అంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. ఇలా కొబ్బరి బోండం తాగడానికి వచ్చాము. ఒక కొబ్బరి బోండం కాస్ట్ 350 రూపాయలు ఇండియన్ రూపీస్లో. 350 రూపీస్ పైన ఎంతో సమ్ చేంజ్ ఎంతో చిల్లర వచ్చింది. మంచి పువ్వుతో డెకరేషన్. నేను తాగే అంత తీగదు. మరి తీగలకి డిన్నర్ కోసం కిందకు వచ్చాము. ఇక్కడ నైట్ మ్యూజికల్ నైట్ జరుగుతుంది. ప్లస్ మన మేనేజర్ గారు కూడా ఇక్కడ తెలుగు ఆయనే. వెజిటేరియన్లో అరటి దూట ప్లస్ పప్పు అరేంజ్ చేశారు.
ఇక్కడ ఫారెన్ నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన సింగర్స్ కొంతమంది పాడుతున్నారు. సో ఆయన మన తెలుగు వారే లలితని గుర్తుపట్టి లలితని కూడా ఒక పాట పాడాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. సో లలిత కూడా అందరూ ఫారినర్సే ఉన్నారు. సో ఒక ఇంగ్లీష్ సాంగ్ ఏదైనా పాడడానికి తను కూడా రెడీ అయింది. Hello everybody, this is Sri Lalita. So I would like to dedicate this song to my husband. So గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి బయలుదేరాం. పారాగ్లైడింగ్ కోసం యాక్చువల్లీ మార్నింగ్ 8:30 కల్లా ఇక్కడికి వచ్చాము. బట్ వీళ్ళు అంటే కొంచెం విండ్ ఎక్కువగా ఉంది, ప్లస్ బాగా మబ్బులు పట్టేసి ఉన్నాయి. సో ఇప్పుడు కుదరదని చెప్పన్నారు. మళ్ళీ 10:30 అయింది అనుకుంటే ఇప్పుడు ఇక్కడ టైము. సో మళ్ళీ వెళ్తున్నాం. కాస్త సెట్ అయింది, ఇందాక మీద క్లైమేట్ కాస్త సెట్ అయింది. సో లైఫ్ జాకెట్స్ అవి ఇచ్చారు మాకు. లైఫ్ జాకెట్స్ వేసుకుని ఇద్దరం పారాసైలింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. జేబులో ఫోన్ ఉంది. మేమైతే చాలా హైట్లో ఉన్నాము. ఎలాగైనా ధైర్యం చేసి ఫోన్ తీసి ఒక చిన్న సెల్ఫీ తీయాలని ఉంది. జనరల్లీ నాకు హైట్స్ అంటే భయము. బట్ కానీ నేనే ఈ పారాగ్లైడింగ్ చేద్దామని చెప్పి లలితని అడిగాను. ఎందుకంటే కింద వాటర్ ఉన్నాయి కాబట్టి. బికాజ్ నాకు వాటర్ అంటే చాలా 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 ఇష్టం నాకు. సో ధైర్యం చేసి నాకు ఎక్కాలనిపించి పారాగ్లైడింగ్ చేద్దామని చెప్పి నేను లలితని అడిగా. జనరల్లీ లలితకి హైట్స్ అంటే అస్సలు భయం లేదు, వాటర్ అంటే భయం తనకి. నాకు హైట్స్ అంటే భయం. సో ఇద్దరం ఎట్లయినా ఎక్కాలని చెప్పి అనుకుని పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ వాటర్ యాక్టివిటీ వచ్చేసి కయాక్ అంట. అంటే మాకు ఒక బోట్ లాగా ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మమ్మల్ని నడుపుకోమని చెప్పారు.
సో దాని తర్వాత రూమ్ దగ్గర ఒక స్వింగ్ ఉంటే ఇద్దరం అలాగా ఊగుతూ రిలాక్స్ అయ్యాము. అండ్ మాఫూషి నుంచి నెక్స్ట్ మేము ఇంకొక ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. సో మేము బోట్ ట్రాన్స్ఫర్ తీసుకుని మాలే ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ నుంచి మేము అధారన్ క్లబ్ రనాలి అనే ఒక ప్రైవేట్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ మాకు చాలా టైం ఉంది, ఇంకా 2 hours టైం ఉంది బోట్కి. అందుకని ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఎయిర్పోర్ట్లోనే తిందాం అనుకున్నాం. సో మాకు ఇక్కడ వెజిటేరియన్లో పిజ్జా అండ్ పన్నీర్ రైస్ రెండు తప్ప పెద్ద ఆప్షన్స్ లేవు. సో పిజ్జా ఆర్డర్ చేసుకుని చక్కగా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇద్దరం కూర్చొని తిన్నాము. సో మాల్దీవ్స్లో మాలే అనే ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ బయటికి రాగానే మీకు వ్యూ అసలు చాలా చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఇదంతా ఎయిర్పోర్ట్. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపల నుంచి వచ్చాము. చూస్తే ఇటు వెహికల్స్ వస్తున్నాయి కదా, ఇది మాలే అనే ఒక ఊరు అనమాట. మాల్దీవ్స్లో మాలే అనే ఊరు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడమే అంటే ఓన్లీ ఈ మాలే ఊర్లో తిరగడానికి మాత్రమే తిరగడానికి కార్స్ యూజ్ చేస్తారు. ఇంక ఇక్కడ మాలే నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా యూ కెన్ సీ ఓన్లీ బోట్ ట్రాన్స్ఫరే. ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్లీ బోట్. ఇదిగోండి ఇదంతా ఎయిర్పోర్ట్, వెంటనే సముద్రం. అండ్ మీరు వాటర్ కన్నా కనుక చూస్తే వాటర్ కూడా చాలా స్కై బ్లూ, లైట్ బ్లూ కలర్లో ఉందన్నమాట. బోట్ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బోట్. ఇక్కడ లోకల్గా తిరగాలంటే మాత్రమే కార్స్ యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ ద ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్ బయట సముద్రం. మొత్తం మాల్దీవ్స్ అంతా సముద్రంలోనే ఉన్నట్టుంది. ఇందాక మేము పిజ్జా తిన్నది కూడా ఇక్కడే. కాఫీ క్లబ్ సంథింగ్ ఏదో ఉంది అక్కడ. సో మేము వెయిట్ చేస్తున్నాము. మాది బోట్ 3:30 అనమాట. సో ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు అధారన్ ప్రెస్టీజ్ వాడు. సో అక్కడికి వధు వాడు రకరకాలుగా పిలుస్తారు ఇక్కడ, ఒక్కరు ఒక ప్రొనౌన్సియేషన్. సో ఇప్పుడు టైం ఎంత అయింది? టైం ఎంత అయిందండి మనకా? లైక్ ఇక్కడ లోకల్ టైం ½ an hour డిఫరెన్స్. ఇండియా కంటే ఒక అరగంట లేట్గా ఉంది ఇక్కడ టైం అంతే. ఓకే 2:40 అండి. 3:30కి మా బోట్ ఇక్కడ.
యా మేమైతే ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాము, మేము ఉండే ప్లేస్కి. సో బోట్ అయితే అక్కడ దిగాము, అక్కడ నుంచి మేము ఇప్పుడు రిసెప్షన్కి వెళ్ళబోతున్నాము. సో రనాలి అధారన్ క్లబ్ రనాలి, ఇది చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు ఆ వాటర్ కలర్ అయితే వాటర్ కలర్ చూస్తే బ్యూటిఫుల్. స్కై బ్లూ, అంటే లైక్ ఏదో స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టుగా ఉన్నాయి వాటర్. ఇక్కడ లైట్ బ్లూ, మీరు మళ్ళీ అక్కడ చూస్తే డార్క్ బ్లూ. యూ కెన్ సీ దిస్. దిస్ ఇస్ ద ప్లేస్ వీఆర్ గోనా స్టే ఫర్ 2 days 2 nights ఇక్కడ అధారన్ క్లబ్ రనాలి. ఎస్, అండ్ యూ కెన్ సీ ద వ్యూ. వెళ్తా. ఎస్. సో ఇది రిసెప్షన్, రనాలి రిసెప్షన్. this is the two ఆయన అక్కడ పాస్పోర్ట్స్ వస్తున్నారు అనమాట. అండ్ రాగానే ఈ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఎస్. సో మేము ఇప్పుడు మా రూమ్కి వెళ్ళబోతున్నాము. లెట్స్ గో. ఎస్, ఫస్ట్ ఫ్లోర్లో మా రూమ్ యాక్చువల్లీ 205, అండ్ ఇక్కడ బీచ్. సో ఇది మొత్తం కంప్లీట్ ప్రైవేట్ ఐలాండ్ అనమాట. జస్ట్ మొత్తం ఐలాండ్ మొత్తం నడుచుకుంటూ తిరిగిన 20 minutesలో అయిపోతుంది. సో యాక్చువల్లీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే కనుక. సో ఇక్కడ స్టే దానికి ఆనుకునే బీచ్ అన్నమాట. సో చాలా చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది. యా, సో మేము అక్కడ స్వింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. సో లెట్స్ గో. సముద్రం మధ్యలో వాళ్ళు ఉయ్యాల కట్టించారు అక్కడ, మీరు చూస్తే కనుక. వా, కిందంతా శాండ్. ఐ జస్ట్ వాంట్ టు స్విమ్ అండ్ గో యాక్చువల్లీ. సో ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసాము. అక్కడ బఫే ఏర్పాటు చేశారు, అక్కడ లంచ్ చేసేసాము. అండ్ ఇక్కడ ఒక క్యూట్ బీచ్ సైడ్ రెస్టారెంట్ ఉంది, అక్కడ స్నాక్స్ తింటూ జ్యూసెస్ తాగుతూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. యా, ఇప్పుడు దీని పేరు నాకు తెలియదు. దీనివల్ల
ఫుల్ రెయిన్ పడుతుంది, అసలు బీభత్సంగా గాలి వస్తుంది. అసలు ఇది ఎట్లా ఎక్కాలో ఏం చేయాలో కూడా మాకు తెలియదు. కానీ ఆల్రెడీ ప్యాకేజ్లో దీనికి కూడా డబ్బులు కట్టేసాం కాబట్టి సరదాగా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. ఎక్కుతున్నాను పడిపోతున్నాను, దాని మీద ఎక్కుతున్నాను, నేను పడిపోతున్నాను. అండ్ ఫైనల్లీ ఒక పోస్టర్లో సెట్ చేసుకుని రిలాక్స్ అవుతూ కాసేపు అయితే ఎంజాయ్ చేసాం వాటర్లో.